రెండేళ్లకోసారి జరిగే మేడారం మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మేడారంకు వెళ్లే భక్తులకు గేట్వే ఆఫ్ మేడారంగా గట్టమ్మ తల్లినే చూస్తారు. మేడారం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వము అనేక ఏర్పాట్లు చేస్తుంది. గట్టమ్మ తల్లి మహత్యం, ఈ టెంపుల్కున్న విశిష్టత, అదేవిధంగా ప్రభుత్వం ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు దండకారణ్యంగా ఉండేటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోవడానికి కాలినడకన లేదా ఎడ్ల బండి పైననే వెళ్ళేవాళ్ళు. అటవీ మార్గంగా వెళ్ళే సమయంలో క్రూరమృగాలు కావచ్చు లేదా అనేక రకాల అవాంతరాలు ఏర్పడాయి. వాటన్నిటి నుంచి రక్షించాలంటే గట్టమ్మ తల్లిని మొక్కుకుంటే ఆ అమ్మవారు రక్షగా ఉండి సమ్మక్క సారలమ్మ వరకు వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళేవారు అనేది భక్తుల విశ్వాసం. అందుకనే మేడారంకు సంబంధించినటువంటి 8 వైపులా కూడా ఈ గట్టమ్మ దేవాలయాలు ఉంటాయి. అందులో ఇక్కడ ఉన్నటువంటి గట్టమ్మ దేవాలయంకు చాలా విశిష్టత ఉంటుంది. అమ్మవారికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మొక్కులు చెల్లించుకుంటారు, అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత దర్శించుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలన్నింటి కూడా చేస్తారు. ప్రస్తుతం అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నందిగామ నుంచి. ఎట్లా అంటే ఇక్కడ గట్టమ్మ దగ్గర ఏం చేస్తారు? మేడారం పోతున్నారా ఇటు? లేదు, పర్సనల్ ఇక్కడ కోసం వచ్చాను. ఏం చేస్తారు ఇక్కడ? గొర్రెను కోసుకొని పోదామని వచ్చి. ఎట్లా గట్టమ్మ అంటే ఎట్లా నమ్మకం ఏంటి? నమ్మకం అంటే కోరిన కోరికలు తీరుస్తుంది. అందుకోసమే మేము మొక్కిన మొక్కులు కూడా మేము తీర్చుకుంటాం. ఎట్లుంటుందమ్మా గట్టమ్మ టెంపుల్కి వచ్చి మొక్కుకోవడం కానీ ఇవన్నీ? బాగుంటుంది సార్. ఇక్కడ గొర్రె పిల్లలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు. జాతర అప్పుడప్పుడు వస్తారా లేదా ప్రసారం ఎట్లా ఎప్పుడు వస్తుంటారు? మొక్కున్న తిరిగా మొక్కు చెల్లించుకోవడానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకి చేస్తామని మొక్కుంటాం, చేసుకుంటాం. గట్టమ్మ దగ్గర చేస్తారా ఎట్లా? గట్టమ్మ కానీ నేను చేస్తాం. ఏమేం చేస్తారు? ఏం లేదు, కానికి వేసి కొబ్బరికాయ కొట్టి గొర్రెని కోసుకొని పోతాం. ఇక్కడ మొక్కి అడిగి పోతాం. ఆడ బొంగసుతా ఇక్కడ కాయ కొట్టి పోతాం. మేడారం పోవాలంటే అన్న, గట్టమ్మ తల్లికి ఉన్న ఈ ఆలయం టెంపుల్ విశిష్టత ఏంటి అసలు? ఎట్లా ఉంటుంది? ఏమేం చేస్తారు ఇక్కడికి? మన ములుగు ప్రాంతంలో చాలా విశిష్టత కలిగినటువంటి దేవాలయం. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందుగా ఈ గట్టమ్మ తల్లి దర్శనమే అత్యంత పవిత్రమైంది. ఇక్కడ ఈ దేవతకు కోళ్ళు మేకలను బలివ్వడం, తర్వాత అనుకున్న కోరికలు నెరవేరడం వలన ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మహద్భాగ్యంగా భావిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ సుఖసంచాలతో ఉండడానికి ఈ తల్లి ప్రత్యేకతను కలిగి ఉంది. సో మేడారం పోవాలంటే గేట్వే ఆఫ్ గా ఉండే గట్టమ్మ దగ్గర రావాల్సిందేనా? అవునండి, ఖచ్చితంగా రావాల్సిందే. ప్రతి ఒక్కరికి మేడారం జాతరకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దిగేసి గట్టమ్మ తల్లిని మొక్కుకొని మేము క్షేమంగా మా యొక్క మొక్కులు అన్ని చెల్లించుకొని మళ్ళీ మేము క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేసి మొక్కుకుంటారండి. అది ఒక సెంటిమెంటు. మామూలుగా వేరే పని చేసుకునేటువంటి వాళ్ళు కూడా గట్టమ్మ తల్లికి ఇట్లా వెళ్ళుకుంటూ వచ్చుకుంటూ వాళ్ళకు దొరికినటువంటి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ వేసేసి వెళ్తారండి. మాకు కూడా మేము 2012 నుండి వస్తున్నాము. మాకు కూడా సెంటిమెంట్ అండి గట్టమ్మ తల్లి. అంటే ఇక్కడ గట్టమ్మ దగ్గర ఎందుకు ఆగాలంటారు? ఎందుకు అసలు కారణం ఏంటి? అంటే గట్టమ్మ తల్లి సమ్మక్కకు కాపలాదారులని ఫస్ట్ ఇక్కడ మొత్తం ఇటు నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ ఫస్ట్ ఈ గట్టమ్మ 9 దిక్కులో ఉంటుంది గట్టమ్మ తల్లి సమ్మక్కకు అరౌండ్గా. కానీ ఈ గట్టమ్మ తల్లి ఫేమస్ అని ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్ ఆగి సమ్మక్క దగ్గరికి పోయేటోళ్ళు ఆగి దండం పెట్టుకుని పోతారు. ఏంటంటే ఇక్కడ దండం పెట్టుకుని పోతే ఎవరికి ఏమి హాని కలగదు అనేది ఒకటి నమ్మకము. గట్టమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి పూజారులు మాత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేస్తారు. గట్టమ్మకు సంబంధించిన నాయక్ వంశస్థులు దాదాపు 70 నుంచి 80 వరకు కుటుంబాలు ఉంటాయి. మేడారం సమయంలో మాత్రం జాతరలో అన్ని కుటుంబాలు ఇక్కడే ఈ జాతరకు సంబంధించినటువంటి వచ్చే భక్తులకు అమ్మవారిని మొక్కులు చెల్లించుకో దాంట్లో కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. అయితే 2 ఏళ్ళకోసారి వచ్చే ఈ జాతర ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా కూడా వెళ్ళే వాహనాలంతా కూడా ఇక్కడ దర్శించుకోవడం మొక్కులు చెల్లించుకోవడానికి వస్తారు. కానీ ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు ప్రతి 10 రోజులకు ఒక 10 కుటుంబాల వరకు ఇక్కడ ఉంటాయి. అట్లా షిఫ్ట్ వారీగా ఉంటారు. అయితే ప్రస్తుతం అమ్మ ఎట్లా ఉంది ఇప్పుడు వచ్చే భక్తులు కానీ మామూలు రోజులలో ఎట్లుంటుంది? ఈ మేడారం జాతర అప్పుడు ఎట్లా ఉంటుంది? మేడారం జాతర అప్పుడు బాగుంటుంది, ఇప్పుడు మామూలుగా ఉంటుంది. ఇట్లా మామూలు రోజులలో ఎంతమంది ఉంటారు? జాతర సమయంలో ఎట్లుంటారు?
మామూలు రోజులల్లా 10 మంది ఉంటాం, జాతర సమయంలో ఎక్కువ మంది ఉంటాం, 20 మంది 24 మంది ఉంటాం. ఇప్పుడు మేడారంలో లెక్క ఇక్కడ కూడా అమ్మవారి మొక్కులు చెల్లించుకున్న తర్వాత తినడం చేయడం ఇక్కడనే ఉండి కొంతమంది విడిది చేయడం ఇట్లా చేస్తుంటారా? చేస్తారు, వండుకుంటారు, తింటారు, పోతారు. ఇక్కడ ఏమేమి మొక్కులు చెల్లిస్తారు? ఎట్లా ఎంతమంది ఉంటారు? కులం మొత్తం 80 మంది. ఇక్కడ డ్యూటీ చేసేవారు 10 రోజులకు 10 మందిని చేస్తారు సార్. ఇట్లా ఈ 10 రోజు మామూలు రోజులలో వచ్చే ఆదాయం ఎంత ఉంటుంది మీకు? మాకు తల్లికాడ పడ్డాయి, ఎంత అంటే పడతాయి 100 200 అంత పడతాయి, ఎక్కువ మాత్రం పడేది సార్. ఏమేమి చేస్తారు ఉదయం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ? మేము ఇక్కడ తల్లికి స్నానం పోసి చారేసి చీర అన్ని పెట్టుకుంటాం సార్. వచ్చే భక్తులు కూడా ఒడవల బియ్యం చీర మా కోరికలు తీర్చండి అని మొక్కుకుంటారు. అన్న, ఇప్పుడు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి నాయకపోడు వాళ్ళు మాత్రమే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ కూడా కుటుంబాలు చేస్తారు. ఈ జాతర సమయంలో మీ ఇంటి దగ్గర కూడా భారీ సంఖ్యలో పూజ చేస్తారు. అసలు ఆ పూజ కానీ విధానం కావచ్చు, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. మరి ఆ జాతరను పురస్కరించుకొని ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ తల్లి దగ్గర మరి ఎదురుపిల్ల పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగ అనేది ఒక అంటే అమ్మవారికి బోనంతో మా కులస్తులు అందరూ కూడా అంటే మాకు ఉన్న మా ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయకపోడు కులస్తులందరూ పూజారులు అందరూ కూడా ఇంటింటా బోనం వేసుకుని వస్తారు. ఇంటింటా బోనం వేసుకొని వచ్చి లక్ష్మీదేవి, మా కులదైవం లక్ష్మీదేవర్లు, ఆ లక్ష్మీదేవర్లతో సహా ములుగు నుండి ఇక్కడ వరకు కూడా ఒక 3-4 కిలోమీటర్ల దూర పరిధిలోని లక్ష్మీదేవులకు గట్టమ్మ తల్లికి ఎదురుగా వచ్చేసి అమ్మవారిని మొక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఇది ఒక మా తాతల తరం నుండి నేటి వరకు కూడా ఆచార సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వస్తున్న పండుగ ఇది ఎదురుపిల్ల పండుగ అనేది. మెయిన్గా ఇక్కడ గట్టమ్మ తల్లి దగ్గర పూజారులుగా నిర్వహిస్తున్నాము. గట్టమ్మ పూజ నాయకపూర్చిగా పూజారులుగా వ్యవహరిస్తున్నారు. మరి పొద్దున్న లేవడము రావడము, అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించుకోవడము, అదేవిధంగా మేడారం వెళ్ళే ప్రతి భక్తులు కూడా ఈ గట్టమ్మ తల్లిని పూజించుకున్న తర్వాతనే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి. అసలు గట్టమ్మ దగ్గర ఎందుకు మొక్కులు చెల్లించాలి? నిజంగా అమ్మవారికి సంబంధించినటువంటి విశిష్టత ఏంటి? అసలు ఇది స్టోరీ ఏంటి? ఇక్కడ సమ్మక్క సారలమ్మ తల్లికి ఆడబిడ్డలుగా లక్ష్మీదేవర్లో, అదేవిధంగా గట్టమ్మ తల్లి కూడా ఆడపడుచులుగా కొలుస్తుంటారు. మా తాతలు కూడా మా ముత్తాతలు కూడా మా తల్లిదండ్రులకు అదేవిధంగా బోధిస్తే మాకు కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. ఈ మేడారం చుట్టూ పరిగ ప్రాంతాల చుట్టూ కూడా ఈ 7 గట్టమ్మలు అనేవి చుట్టూ ఉంటాయండి. అది ములుగులో ఉన్న గట్టమ్మ కావచ్చు, అదేవిధంగా అక్కడ మీరు భూపాలపల్లి నుండి దారికి వెళ్తున్న అక్కడ భూపాలపల్లి దగ్గర ఉండొచ్చు, అక్కడ బయకపేట దగ్గర ఉండొచ్చు. అటు వస్తుంటే మరి ప్రతి ఎటునాగర్ నుండి ఛత్తీస్గఢ్ దగ్గర కూడా అక్కడే ఉండొచ్చు, మళ్ళీ కమలాపూర్ దగ్గర ఉండొచ్చు, ఇక్కడ మళ్ళీ మన గట్టమ్మ దగ్గర అయినా ఉండొచ్చు. ఇట్లా చూసుకుంటే ఈ 7 గట్టమ్మలు అనేవి మేడారం చుట్టూ సరిహద్దు ప్రాంతాలుగా అమ్మవారికి ఒక నిత్య పూజలు చేసుకుంటూ సరిహద్దులుగా విశిష్టతగా ఉండడం జరుగుతుంది. అంటే ఆ జాతర సమయంలో ఆ దేవతకు సమయంలో ఈ అమ్మ ఒక అంటే ఊరికి పులిమేర లాగా ఈ దేవతలు కూడా ఉండడం జరుగుతుందని మాకు ఆచారం నుండి వస్తున్న సంప్రదాయం. సో గట్టమ్మ డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ చూస్తే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. తర్వాత ఎట్లా ఉంది ఒకప్పటికి ఇప్పటికి ఎలా మార్పు జరిగింది? ఒకప్పుడు అసలు ఇది కూడా లేదు. ఒకప్పుడు ఈ టెంపుల్ అనేది తల్లి వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు మాకు కింది భాగంలో ఉండేది టెంపుల్ అనేది, మెయిన్ టెంపుల్ అనేది మాకు. ఇప్పుడు కూడా మేము అక్కడ నుండి తీసుకొచ్చిన తర్వాతనే ఈడికి ఆ జాతర సమయంలో పూజలు నిర్వహించుకుని తమ్మివారిని బరి రూపంలో ఈడికి సేమ్ అక్కడెక్కడ చేసినాం, ఇక్కడ కూడా అట్లనే తీసుకొస్తాము. ఇప్పుడు అంతకుముందు NH ఇది కాదు, మనకి NH ఇట్లా రౌండ్గా అక్కడ నుండి టర్నింగ్ మీదకి వెళ్ళి అట్లా రౌండ్గా యూ షేప్లో NH ఉండేది. అక్కడ హరిత హోటల్ దగ్గర నుండి మళ్ళీ బ్యాక్ సైడ్ అటు సైడ్ ఉండేది. రీసెంట్గా NH అంటే రీసెంట్ అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఈ NH అనేది ఈ విధంగా మారింది. అంతకుముందు అటు సైడ్ ఉన్నప్పుడు టెంపుల్ కూడా అటు సైడ్ ఉండేది. అమ్మవారిని అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడము, ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇదంతా ఒక గుట్టగా మారడం. ఈ గుట్టని మళ్ళీ ప్రభుత్వం అప్పుడప్పుడు ఆ ప్రభుత్వం అనేది కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటా ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ వాహనాలకు సపరేట్ బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా బస్సులకు కూడా సపరేట్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న కొండలు మొత్తం కూడా శుద్ధి చేస్తున్నారు, అంటే మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక రాబోయే రోజుల్లో ఒక 10-15 రోజులలో ఇదంతా కూడా ఒక ఎన్ని బస్సులు వచ్చినా కూడా వాళ్ళకు సౌకర్యాలు, భక్తులకు సౌకర్యాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఈసారి మేడారంకు పూర్తిగా మీ వైపు నుంచి సన్నద్ధమవుతున్నట్టునే ఎట్లా ఉంది? తప్పకుండా మా వైపు నుండి, పూజార్ల వైపు నుండి కూడా అమ్మవారికి కానీ భక్తులకు కానీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అదే పూజా విధానంలోనే నాయకపూడి పూజారులు వ్యవస్థలుగా పూజలు కూడా నిర్వహిస్తుంటాం. హన్మకొండ నుంచి ఏటునాగరం వెళ్ళే 163 జాతీయ రహదారి దగ్గర ఉన్నాం. ఇదే మేడారం వెళ్ళేటువంటి వెహికల్స్ తోటి మేడారం జాతర సమయంలో రద్దీగా ఉంటుంది. ఈ 163 జాతీయ రహదారి ఆనుకునే
గట్టమ్మ దేవాలయం ఉంటుంది. గట్టమ్మ దేవాలయం దగ్గర ఖచ్చితంగా మేడారంకు వెళ్ళేటువంటి భక్తులంతా కూడా ఇక్కడే విడిది చేస్తారు. ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మనం ఈ జాతీయ రహదారికి సంబంధించి గట్టమ్మ దేవాలయం సమీపంలోకి వస్తే కొంత డేంజర్ జోన్గా ఉంటుంది, మూలమలుపు ఎక్కువ ఉంటుంది. సేమ్ టైంలో వచ్చే వాహనాలు కూడా రద్దీని తగ్గట్టుగా, తర్వాత పార్కింగ్ సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు ఉండేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత స్థానిక ఎమ్మెల్యే మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. సేమ్ టైంలో మేడారంకు అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి కూడా అటు గుట్టవైపు కూడా పార్కింగ్ చేసుకుంటారు. అటువైపు నుంచి ఈ గట్టమ్మ దేవాలయానికి రావాలంటే కూడా రోడ్డు రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే 45 లక్షల రూపాయలతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా రోడ్డుకు మధ్య నుంచి నిర్మాణం చేయబోతున్నారు. సేమ్ టైంలో ఇక్కడ వచ్చేటువంటి వెహికల్స్కు సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా కూడా భారీగా పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు 163 జాతీయ రహదారి నుంచి బైపాస్గా గట్టమ్మ దేవాలయం వెనుక వైపుగా వెళ్ళే దారి అయితే ఏదైతే ఉందో దాన్ని మరింత డెవలప్ చేయడంతో పాటు కింద హరిత హోటల్స్ ఉన్నటువంటి మార్గంగా భారీగా రోడ్లను కూడా విస్తరిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే వెహికల్స్ ఇబ్బంది కాకుండా పార్కింగ్ లాంటి దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కొంతమంది గట్టమ్మ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడనే మొక్కులు చెల్లించుకున్న తర్వాత కూడా వండుకొని తిని ఒక రోజు కూడా ఇక్కడ విడిది చేసే అవకాశం ఉంటుంది. చాలామంది అది సెంటిమెంట్గా భావిస్తారు, మొక్కుల్లో భాగంగానే ఉంటుంది. కాబట్టి అలా ఉండే భక్తులకు విడిదికి సంబంధించి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడం, అదేవిధంగా వచ్చే వాహనాల రద్దీని తగ్గట్టుగా రోడ్డును డెవలప్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ డబల్ రోడ్డు వేయడం, అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, సేమ్ టైంలో వచ్చిన వాళ్ళకు మంచినీరు కావచ్చు, తర్వాత టాయిలెట్స్కు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఇది డబల్ రోడ్డుగా చేస్తారు. అదేవిధంగా వచ్చే వాహనాలకు తగ్గట్టుగా పార్కింగ్ సంబంధించినటువంటి ఇది కూడా ఏర్పాటు చేస్తారు. మొత్తంగా మేడారంకు గేట్వే ఆఫ్గా పిలుచుకునేటువంటి ఈ గట్టమ్మ దేవాలయం దగ్గర కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మేడారం మహాజాతర సమయానికి ఈ పనులన్నీ పూర్తి చేయడం ద్వారా ఇక్కడ వచ్చే భక్తుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించే వైపు కూడా దృష్టి సారించి ఆ పనులన్నీ కూడా ముమ్మరంగా చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, గట్టమ్మ దేవాలయం దగ్గర నుంచి.